రేవంత్ ఇంటిపై ప్రణత్ నిఘా. ప్రణత్ రావు మొత్తము రేవంత్ రెడ్డి మాజీ ఇప్పుడు సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి పైనే నిఘాను ఇచ్చేసి ఆయన ఇంటి దగ్గరే ఒక ట్యాపింగ్ ను పెట్టి ఇంటి సమీపంలోనే నివాసంను పక్కలోనే ఒక అడ్డాను ఏర్పాటు చేసి కదలికలపై కుటుంబ సభ్యుల కదలికలపై నిఘాను పెట్టినటువంటి అంశాన్ని తీయొచ్చు. ప్రధానంగా ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు, రేవంత్ నివాసం సమీపంలోనే అడ్డా, ప్రతి సంభాషణను విన్న అప్పటి అధికారులు, సహకరించిన ఎస్ఐబి కన్సల్టీ రవిపాల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం, సీనియారిటీ నగల వ్యాపారుల ఫోన్లు ట్యాప్, అదే పద్ధతిలో వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లను కొనిపించి సేకరణ, మూసీ వంతెన కింద లభ్యమైన హార్డ్ డిస్కులు, భుజనంగరావు తిరుపతనను కస్టడీలోకి కోరే ఛాన్స్, కలిపి విచారించేందుకు ప్రణత్ రావు కూడా. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా చేసేవారు. ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది చేయకూడదు. ఏమైనా ఉగ్రవాదులు, దేశానికి రక్షణ లేనటువంటి సమస్యలను సృష్టించే వాళ్ళు, దేశానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారి యొక్క ఫోన్లను ట్యాప్ చేయాల్సినటువంటి పరికరాలతో ఇక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారు ఫోన్లను ట్యాప్ చేసినటువంటి పరిస్థితి. అక్కడనే జామ్ను ఏర్పాటు చేసి సర్వర్ను ఆయన నివాసంకు దగ్గరలోనే ఏర్పాటు చేసి అన్ని పూర్తిగా ట్యాపింగ్ చేసినటువంటి వివరాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అధికారులను మొత్తం పూర్తిగా ఎవరెవరు దీనికి బాధ్యులు అనేది ఉన్నత స్థాయి అధికారులను కూడా చేయడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు రాష్ట్రంలో చోటు చేసుకుంది.